సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో నూతనంగా మెడికేర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రోహిణి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిరోమణి శర్మ. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని వసతులు ఏర్పాట్లు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. హాస్పిటల్లో ఉన్న పరికరాలను పరిశీలించి నిర్వాహకులు డాక్టర్ యాసిన్ ను అభినందించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ను హాజరయ్యారు. నిర్వాహకులు డాక్టర్ యాసిన్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. హాస్పిటల్లోనే గదులను, పరికరాలను పరిశీలించారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి హాస్పిటల్కి విచ్చేసి వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ విభాగంలో అనుభవజ్ఞులైన డాక్టర్ యాసిన్ గూడూరులో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హాస్పిటల్ను వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో హాస్పిటల్కు మరింత అభివృద్ధి చెందాలని నిర్వాహకులకు అభినందించారు. గూడూరులో మనం మెడికేర్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నాము. మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆధునిక ల్యాబొరేటరీ ఉంది, ఈసీజీ ఉంది, పామ్ కార్డులు కానీ, స్కార్పియన్ బెడ్స్ కానీ, ఇమీడియట్ మెడికేషన్స్ ఉన్నాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ మెడికేషన్స్ ఉన్నాయి, సిపిఆర్ కానీ అన్నీ ఇస్తాం ఇక్కడ. అంటే ఎమర్జెన్సీ కేసులు, జనరల్ కేసులు, ఫీవర్స్ ఎక్కడ తగ్గకపోయినా కూడా కంటిన్యూస్గా మన దగ్గర మంచి బ్రాండెడ్ మెడికేషన్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫీవర్స్ చూస్తాము. థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, షుగర్స్ కూడా అన్ని ప్రాపర్ షుగర్, డయాబెటిక్, ఫుడ్, అన్ని సర్జరీస్ కూడా మైనర్ సర్జరీస్ అన్నీ చేస్తాము. సూచనలు కానీ, హెడ్ ఇంజరీస్ పేషెంట్స్ కానీ, పక్షవాతానికి కానీ అన్ని రకాల పేషెంట్లు అంత ప్రాపర్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర. అంత ప్రాపర్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్, డెడికేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. అంత ఆధునిక ల్యాబొరేటరీ ఉంది, మంచి ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన్నారు ఓపెనింగ్కి. సార్కి ఒకసారి అలాగే అందరు డాక్టర్లు కూడా మా యాసిన్కి కోఆపరేట్ చేయమని చెప్పి కూడా గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. మరొకసారి మా యాసిన్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఆయన్ని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా చేతి నమస్కారాలు తెలియజేస్తూ గూడూరులో అన్ని సదుపాయాలతో మెడికేర్ హాస్పిటల్ని డాక్టర్ యాసిన్ ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. మన యాసిన్ డాక్టర్ గారు ఎమర్జెన్సీ మెడిసిన్లో కూడా పనిచేశాడు. అలాగే యశోదా హాస్పిటల్ హైదరాబాద్లో కూడా పనిచేశాడు. అలాగే అమరా హాస్పిటల్ తిరుపతిలో కూడా పనిచేశాడు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే మనిషి చిన్నవాళ్ళ కనిపిస్తున్నారు కానీ ఈ మెడికల్లో వైద్య విధానంలో మంచి అనుభవమైనటువంటి వ్యక్తి. చాలా సంతోషం. ఎందువల్లంటే ఒక మంచి హాస్పిటల్ చూసాం. అన్నీ కూడా ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా బ్రహ్మాండమైన ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి ధన్యవాదాలు తెలపాలా. ఇక ఇద్దరు పెట్టుకుంటే ఇద్దరిని కూడా పెద్ద చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదరు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా. ఎమర్జెన్సీ మెడిసిన్లో అబ్బాయి ఆరిపోయి ఉన్నాడు. చాలా అనుభవం గలవాడు. ఏదన్నా అవసరము ఖచ్చితంగా అవసరం. గూడూరులో ఎమర్జెన్సీ అనేది చాలా అవసరం. ఎందుకంటే బాగలేకపోతే ఇంకేం లేదు. ఇక్కడ నేరుగా ఇంకా చెన్నైకి పోవాలో లేదా తిరుపతి పోవాలో, ఇంటర్వ్యూకి పోవాలి. ఈ మధ్యలో ఏమైనా అయితే పరిస్థితి తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా మన యాసిన్ కొద్దిగా ఇబ్బంది లేకుండా ప్రథమ చికిత్స ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం చేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అందరూ పేదవాళ్లు, అలాగే పెద్దలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా అబ్బాయిని దీవించండి. భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్గా గూడూరులో ఉన్నటువంటి డాక్టర్లతో మంచి పోటీపడి చేసే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు ఆయన యాసిన్కి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక మంచి సెంటర్లో ఒక మంచి హాస్పిటల్ పెట్టారు. స్టాఫ్ కూడా చాలా గౌరవంగా ఉన్నారు. అందరూ కూడా ఇలాంటి స్టాఫ్ ఏ హాస్పిటల్ అన్న అవసరం. కాబట్టి
ఖచ్చితంగా బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ ఉండవు. కానీ మా డాక్టర్ ఏంటంటే పట్టుదల ఉంది. అలాగే మాట్లాడే స్వభావం కూడా చూస్తే ఒక మంచి ఫీలింగ్. అటువంటి డాక్టరు. గూడూరు మండలం గోకినేనిపురం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోలేరమ్మ ఆర్చిని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. పోలేరమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దయాకర్, శివకుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయల నగదు రైతు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు తీసుకున్న రైతుల వద్దకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను ముందు చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ నగదు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. స్థానికులు కొన్ని సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, రహీం, వైఎస్ఆర్, కరుణాకర్ రెడ్డి, పట్టాభిరెడ్డి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. రైతులకి 20,000 రూపాయలు పోయినసారి 13-14 అన్నాడు, అది కూడా చక్కగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ డబ్బులు ఈరోజు మనం ఇచ్చాం. స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 65 చెప్పిన ప్రకారంగా ఇచ్చారు తల్లి. దాని ప్రకారంగా చేశారు. మమ్మల్ని కూడా నాయకులను కూడా ఎమ్మెల్యేలని, మా లీడర్స్ని, అధికారులని ఈ వెళ్ళిపోయి ఏమైనా లోపాలు ఉంటే కూడా తెలుసుకోమన్నారు. అది కూడా మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఏ లోపాలు ఉంటే చెప్పండి, మొహమాట లేకుండా. లోపాలు
రైతన్న నీ కోసం కార్యక్రమంలో చెందూరుకు వచ్చాం. చెందూరులో ఏంటంటే మొత్తం మీద ఈ 307 మంది రైతులకి ఇక్కడ 3 విడతల సంబంధించి అన్నదాసులకి డబ్బులు పడ్డాయి. మొత్తం 61,34,000 రూపాయలు ఇక్కడ చెందూరులో మా ఏఓ గారు అలాగే మా ఏడీ గారు సహాయ సహకారాలతో జరిగింది. నిజంగా అభినందిస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఇండియా గవర్నమెంట్ రైతులకి మాట ఇచ్చింది. మాట తప్పకుండా ఈరోజు పనిచేస్తుంది. 20,000 రూపాయలు సంవత్సరం లోపల మీ అకౌంట్లో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తరఫున కూడా గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం. ఇది రైతులు నీరాజన పలుకుతున్నారు ఇండియా గవర్నమెంట్కి. ఇదంతా కారణం ఏంటంటే పైన మోడీ గారి ఆశీర్వాదాలు, ఇక్కడ పవన్ గారి మనోధైర్యం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లికి వందనం మీరు చూశారు. అందరూ ఒక్క బిడ్డ ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 చేస్తా అన్నాడు. మాట ప్రకారం ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసినటువంటి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు చెప్పిన ప్రకారంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తూ నాయకులందరూ కూడా దయచేసి ప్రజలతో బాగుండండి, ప్రజలకి గౌరవం ఇవ్వండి, వాళ్ళ సమస్యని శ్రద్ధగా వినండి. మీరు వినకుండా అన్ని ఎమ్మెల్యే పనులు చేస్తే ఎమ్మెల్యే కూడా అన్ని తనుకోవాలంటే కష్టం. మీ లోకల్లో మీ లీడర్షిప్ ఉంది, ఇక్కడ మీరు లీడర్గా కొనసాగుతున్నారు. కాబట్టి మీకు వీలైనంత వరకు పనులు మీరు చేసే స్థాయి బట్టి చేయండి. మీ స్థాయి మించిపోతే నా దగ్గర రాండి. అంతేకాని ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే పైన తొలిస్తే అది ఇబ్బందికరం పని మీకు కూడా. ఎందుకంటే మీ అందరి దేవాల ఎమ్మెల్యేని అయిపోయినాడు. మీరు దయచేసి ప్రజలకి ముఖ్యంగా యూత్ ఉన్నారు, యూత్తో దగ్గర ఉండి గ్రామాల్లో యువత దగ్గర పెట్టుకోండి, పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. సీనియర్ నాయకులు నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, పార్టీలో ఎంతమంది వచ్చినా పాత వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది తప్ప కొత్త వాళ్ళది కాదు కాదు కాదు. ఏమన్నా ఎవడేం చెప్పి నాకు చెప్తున్నా వచ్చే చేరచ్చు అంతే తప్ప వాళ్ళ ప్రకారం ఊళ్ళో రావాలంటే జరగదు. ఆ రోజు మాకు ప్రాణాలు ఇచ్చిన ఎవరున్నారో వాళ్ళ ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు చేరేసి మేము ఇంత పొడుగు ఇంత చేస్తామంటే జరిగే కరెక్ట్. అది ఒప్పుకోను, నా మనసాగి ఒప్పుకోదు, పార్టీ అసలు ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరు చేరాలన్న పార్టీ పేర్లు అడుగుతుంది. పేర్లు అడిగి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫోన్ చేస్తాం. అక్కడ లోకల్గా ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి, బూత్ కమిటీ కన్వీనర్కి, ట్రస్ట్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఏమయ్యా మీకు ఇష్టమేనా, ఇష్టం లేదంటే ఆపేస్తున్నాం. అంటే చెప్తున్నా పార్టీ స్ట్రక్చర్ అట్లుంది. కేడర్ కోసం పార్టీ ఆ విధంగా ఏదో లోకేష్ బాబు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, పాత వాళ్ళు కూడా ఏదో గెలుపు చేసాం, ఎమ్మెల్యే అయిపోయాడు సునీల్ కుమార్కి మనకు పని లేదని వదిలేదు. గ్రామాల్లో మిమ్మల్ని నమ్మి కూడా ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీని నమ్మి ఓటేశారు. ప్లస్ గ్రామాల్లో మిమ్మల్ని నమ్మి కూడా ఓటేశారు. కాబట్టి మీరు గ్రామాల్లో పేదవాళ్ళకి మీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పి, ఇప్పుడు చెన్నూరు అయిపోయింది కదా అని చెప్పి ఈ చిన్న కర్ణాటక వేరేగుంటే ఈ శ్రావణి ఒకటి వేయకుంటే కుదిరే కదా. అలాగే మేము అందరూ చూసి ఓటేశారు. ఏ ఒక్కరు చూసి ఓటేలా అందరూ ఈడుకున్నారు కాబట్టి వేశారు చెన్నూరు గ్రామ ప్రజలు. అలాంటి నీటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు. ఇప్పుడు మనం వేసుకునే పంటలు కాక డిమాండ్ బట్టి మనం పంటలు కూడా మార్చుకోవడం అవసరం ఉంది. దానికి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి అలాంటి పంటలు కూడా వేసుకొని డిమాండ్ ఆధారిత మంచి రేటు రావాలనేది కూడా గవర్నమెంట్ ఉద్దేశం. మూడు అగ్రిటెక్ మామూలు పంటలతో పాటు టెక్నాలజీని ఉపయోగించాలనేది. ఇప్పుడు స్ప్రే చేయాలి, డ్రోన్ టెక్నాలజీ ఇలాంటివి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసి సబ్సిడీలో ఇస్తుంది. 10 లక్షలు యూజ్ చేసే డ్రోన్ 8 లక్షలకే ఇచ్చింది. 80% సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. ప్రతి గత ప్రభుత్వంలో సక్రంగా ఎప్పుడూ రైతులకి డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. అప్పుడు 14,000 రూపాయలు ఇస్తానన్నా కూడా ఎప్పుడు పడినా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా సక్రంగా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ బటన్ నొక్కాడో లేదో ఇక్కడ ప్రతి అకౌంట్ లో కూడా డబ్బులు పడడం, మనకు ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు గంట లోపలనే అందరికీ రావడం కూడా జరిగింది.
దాన్ని ప్రతి గ్రామంలో కూడా డబ్బులు పడ్డాయా లేదని చెప్పని ఈరోజు అధికారులను అయితేనేవి మన శాసనసభ్యులను అయితేనేవి తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ కూడా ఈ గ్రామాల్లో రైతుల వద్దకు పోయి వాళ్ళకి డబ్బులు చేరాయా లేదని చెప్పని కనుక్కోవడంలో భాగంగానే ఈరోజు మన శాసనసభ్యులు గారు ఆయనతో కూడా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతుల కోసం మన ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్పారు ఏడీ గారు 20,000 రూపాయలు పుట్టికి ప్రభుత్వమే తీసుకుంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా వచ్చి పంటలు కూడా బాగా పండి రైతులు సుభిక్షంగా ఉన్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ మనం అండదండలుగా ఉంది. మనం సునీల్ కుమార్ గారిని ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఆయనకి ఆశీర్వదించాలని, అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మంచి కార్యక్రమం మీద మన ఈరోజు చెన్నూరు గ్రామానికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సురక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘ కమిటీలను ఏర్పాటు చేసి నీటి సంఘ అధ్యక్షులు వాళ్ళ సభ్యుల ద్వారా చెరువుల్లో ఎప్పుడు కూడా సురక్షంగా నీరు ఉండేలాగా ఏర్పాటు చేసి రైతులందరూ కూడా పంట పండేలాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఏ పని కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్కొక్క పని మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని కూడా చేసుకుంటూ పోతున్నారు. అగ్రికల్చర్ అధికారులు కూడా ఏడీ గారు కానీ ఏఓ గారు కానీ మాకు ఇక్కడ సింధు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండి రైతులకు ఇప్పుడు చెప్పారు కరుణాకరణ మన గౌరవ శాసనసభ్యులు గారి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఎక్కడా కూడా మనకు యూరియా కొరత లేకుండా సొసైటీలో కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్కేలో కావచ్చు, ప్రతి ఒక్క రైతుకి పార్టీలకు అతీతంగా రైతులందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా నా విజయానికి ముస్లింలు ఎంతో సహకరించారని, మైనార్టీలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలను గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న జామియా మసాద్లో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ముస్లిం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ముస్లింలతో కలిసి ఆహారాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నా విజయంలో ముస్లింలు ఎంతో కీలక పాత్ర వహించారని, ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. గూడూరులో ఉన్న ఉర్దూ పాఠశాలను మూసివేస్తున్నారని ముస్లిం నాయకులు తెలియజేశారని, వెంటనే దాన్ని అధికారులతో మాట్లాడి ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గాంధీనగర్ వద్ద ముస్లింలకు శ్మశాన వాటిక కొరకు 1.5 ఎకరా స్థలం కేటాయించామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రహీం, జహంగీర్, సద్దాం, ముత్తుజా, శ్రీనివాసులు, శివకుమార్, హరికుమార్, అల్లీ బాషా, ఇజ్రాయిల్, రియాజ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
చూస్తూ మా గూడూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొన్నిసారి దుబాకి రాలేకపోయాను. ఈసారి ఎన్ని పనులున్నా కరెక్ట్ టైంకి బయలుదేరి కరెక్ట్ టైంకి వచ్చా. అది కూడా అల్లా నడిపించాడు. ఎందువల్లంటే ఇప్పుడే మా ముస్లిం సోదరులు చెప్పారు, అయ్యా నీకు ప్రమాదం జరిగింది, మీ అందరం కూడా ప్రేయర్ చేశామని చెప్పారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ అందరి ప్రార్థనల వల్ల ఈరోజు సునీల్ కుమార్ ఈ విధంగా ఉన్నాడు, లేకపోతే ఈ విధంగా ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పటి నుంచి కాదు, నేను చదువుకున్న రోజుల నుంచి ఏ విషయమైనా సరే మా ముస్లిం సోదరులతో ఉండి పోరాటం చేశాను. గతంలో కూడా బాబరీ మసీద్ ఇష్యూలో కూడా నేను ఆ రోజు స్టూడెంట్స్లో పనిచేస్తున్నాను. ఆ రోజు కూడా మద్దతు తెలిపి ఈ ఎన్ని పురవీధుల్లో కూడా మొత్తం ర్యాలీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు చేస్తున్నాను. ఏదైనప్పటికీ నా గూడూరు నా ముస్లిం సోదరులు నన్ను మొన్న ఎన్నికల్లో అందరూ నాకు తెలిసి 90% ఆ గూడూరులో అందరూ కూడా ఆ ఓటేసి నన్ను గెలిపించారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా పెద్దలు మా రియాజ్ అహ్మద్ గారు ఇప్పటి నుంచి కాదు, నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మాతో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు అంటే ప్రాణం ఆయనకి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏం కావాలన్నా ఆయనే ముస్లిమ్స్కి సహాయం చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి. అలాగే పెద్దలు మా ఓజీఎం గారు చనిపోయాకున్నారు, పెద్ద ఆయన కుమారుడు మా నాజరన్న ఉన్నాడు, మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఒకసారి చేశాడు. మంచోడు, అమాయకుడు. నాకు అంత అమాయకుడు నేను ఎప్పుడు ఎవరిని చూడాల, అంత అమాయకుడు. ఏదైనా సరే అవసరం ఉన్నా కానీ అన్న మీకు విడిగా ఉండి అన్ని పనులు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా రహీం ఈరోజు మన మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధిగా అయినాడు. ఎప్పటికప్పుడుకి ముస్లిం సోదరులకు ఏమన్నా ఇష్యూ ఉంటే ఆ దృష్టి ఇచ్చేవాడు. ఇప్పుడే చెప్పారు, ఈ స్కూల్లో ఉర్దూ పాఠశాలను ఎత్తేయాలంటే ఆ రోజు మొత్తం మా ముస్లిం సోదరులంతా వచ్చి మా రహీం నాయకత్వం వచ్చి ఆ రోజు నాతో మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి యథావిధిగా అంటే స్ట్రెంత్ పెంచమని చెప్పాం. వాళ్ళు మేము పెంచుతామని హామీ ఇచ్చారు. యథావిధిగా స్కూల్ కూడా ఇక్కడ రన్ చేసినందుకు కూడా నిజంగా మనస్ఫూర్తిగా అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ రంజాన్ వేడుకల్లో ఏం చేయాలన్నా ఎవరికి ఇక్కడ చేస్తే బ్రహ్మాండంగా చేస్తారని అన్నప్పుడు అందరూ కూడా మా జహంగీర్ పేరు సూచించారు. అందుకనే జహంగీర్కి ఇది అప్పచెప్పానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక బ్రహ్మాండంగా చేస్తాడు, మాట చెప్తే ఖచ్చితంగా తప్పని మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పటి నుంచో గూడూరు ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నా ముస్లిం సోదరులు నా పైన అభిమానాన్ని ఎప్పుడు కూడా నేనైతే బొమ్మ చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇమాం మౌజులకి 15,000 రూపాయలు ఈ గౌరవ వేతనం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇందిరమ్మ కాలనీలో ముస్లిం సోదరులు బరీలుగా ఉండి అడిగితే 1.5 ఎకర్ ఇదే మా రహీం నాకు చెప్తే నేను ఎంఆర్ఓ గారితో ఆర్టీఓ గారితో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తాను. అది కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లన్నీ కూడా అన్నీ కూడా ఇప్పుడే మా జహంగీర్ చెప్పాడు, అన్నీ కూడా రిపేర్ చేసి కొత్తగా చేశారు. పాత బాత్రూమ్లు ఉన్నాయని చెప్పారు. అది ఎస్టిమేషన్ ఏమని చెప్పి కూడా మా పెద్దలు మా రియాజ్ అహ్మద్ గారికి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ రేపు 18వ తేదీ నాకు అలవాటు, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా మా ముస్లిం సోదరులకి ఇఫ్తార్ ఇవ్వడం అనేది నాకు నా సహజ గుణం అది. కాబట్టి ఈ నెల 18వ తేదీ ఇందిరానగర్లో ఇందిరమ్మ కాలనీలో పేదలు నివసించే ముస్లింలు నివసించే దగ్గర ఈ యొక్క ఇఫ్తార్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పెద్దలందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈరోజు ఒక్క వర్గానికి కానీ ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. సర్వ మతాలకి మత సామరస్యానికి ప్రతీకైనటువంటి మా గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ఇక్కడ జామీ మస్జిద్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గూడూరు ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మా సోదరుడు జహంగీర్ చెప్పినట్టు అన్ని విషయాలు వచ్చాయి, కానీ ఒక్క విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉర్దూ స్కూళ్ళలో పిల్లలు చాలా తక్కువ ఉన్నారని చెప్పని స్కూల్స్ అన్ని మూసివేయడం జరిగింది. ప్రతి చోట స్కూళ్ళు మూసివేయడం జరిగింది. కానీ ఒక గూడూరు చెలుకూరు సెక్షన్ స్కూల్లో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ స్ట్రెంత్ లేరని చెప్పని స్కూల్ని మూసివేయబోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, ముస్లిం సోదరులు అందరూ కలిసి కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్పారు,
నాకు గూడూరు ప్రజలు ముస్లింలు ఎక్కువగా ఓట్లేసి గెలిపించారు, ఇక్కడ ఖచ్చితంగా స్కూల్ ఉండాల్సిందే, స్కూల్ లేకపోతే ఒప్పుకోనని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆయన తెలియజేసి ఈ స్కూల్ ఉంచారు. ఈరోజు ఇక్కడ మేము ఆ రోజు ఆయనకు ఒక వాగ్దానం చేశాము, ఇక్కడ 7 మంది 10 మంది పిల్లలు ఉన్నారు, అలా కాదు మేము స్ట్రెంత్ పెంచుతాము, దాని స్కూల్ నిలబెడతా ఉన్నాము. ఆయనకు చెప్పిన మాట ప్రకారం ఈరోజు 65 మంది స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం జాయిన్ చేసి స్కూల్ మేము నిలబెట్టుకున్నాము. దీనికి ఎక్కడ జిల్లాలో లేని విధంగా మా ఎమ్మెల్యే గారు చేసిన కృషికి మరొక్కసారి ముస్లిం సమాజం తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన దేశంలో ఎక్కలేని విధంగా ఇమాం మోజన్లకు జీతపత్యాలు 15,000 రూపాయలు నెలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ముస్లింల యొక్క మసీదుల మరమ్మతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింలు ఏదైనా సమస్యలతో ఏదైనా సతమతమవుతుంటే వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటే ఆర్థిక సాయం చేకూరాలని ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని, ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు హాజరయ్యారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. పలువురు ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి కొరకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, అటువంటి గొప్ప వ్యక్తి ఆర్యవైశ్యుల కులంలో పుట్టడం ఆర్యవైశ్యులకి గర్వకారణమని అన్నారు. ఆయన త్యాగానికి గుర్తుగా నేడు అమరావతిలో వారి విగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, వాసవి మాత ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ సోమశెట్టి చెంచురామయ్య, నాయకులు నాగసూరి గోపి, ఎస్ఎల్ఎన్ బాబు, భాస్కర్, బొంతల వెంకటేశ్వర్లు, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా సాటిస్ఫైడ్ అండి ఈరోజు. ఎందుకు చెప్తున్నాయంటే మా టీఆర్ఎస్ నాయకులు 10-11 నెలల నుంచి ఇక్కడే ఉన్నారు. చాలా మంది మధ్యలో వెళ్ళారు, రాగలిగినారు. వారికి ముఖ్యంగా చాలా సంతోషము. ముఖ్యంగా ఈరోజు మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశిస్తూ మన కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా 58 అడుగులు ఒక పార్టీ అధినేతగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. పెద్దలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. చిరస్థాయిగా ఆయన ప్రతి ఒక్క గుండెల్లో ఉండేటువంటి మంచి మనిషి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆర్యవైశ్య కులంలో పుట్టడం కూడా ఆర్యవైశ్యులు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంత పోరాట పటిమ, అంత దీక్ష, 58 రోజులు అన్నం తినకుండా ఉన్నాడంటే ఆలోచించండి. ఆయన ఎంత నిబద్ధతతో నిష్ఠతో ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర కోసం ఆ రోజు ఆయన దీక్ష చేసి ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుపుతుందని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఉత్సవాలను కూడా జాతీయ రాష్ట్ర పండుగ చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ దొరుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మా చంద్రరామన్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసులు 80 నుంచి 90% ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటేసిన వాళ్ళు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి నా గూడూరు నియోజకవర్గంలో నా ఎలక్షన్స్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి చేయాలా, ప్రధానమంత్రి మోడీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా నాకు కూడా
మెజార్టీ 95% ఖచ్చితంగా మారు వయసులో ఓటు నాకు పడ్డందుకు కృషి చేసినటువంటి మా నాయకులు, వేదిక నాయకులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారాలు చేస్తున్నా. ఎందువల్లంటే ఒక మంచి మనసులో ఉన్నటువంటి నాయకులు ఆర్య వయసు ఎక్కడ కూడా వివాదాల జోలికి పోరు, రచ్చలు చేయరు, చాలా కామ్గా ఉన్నటువంటి వాళ్ళు మా ఆర్య వయసులో ఏం చెప్పేదానికి నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. అలాగే పెద్దలు మా చిత్రామని చెప్పినట్టు ఆ రోజు పెద్ద విగ్రహం లేనప్పుడు నన్ను అడిగాడు, తమ్ముడు ఏంది అన్ని విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారు ఉంది, అంబేద్కర్ గారు ఉంది, మా పొడి శ్రీరాములు గారి విగ్రహం లేదంటే అన్న పెట్టి అన్నా అని చెప్పా. ఎందులో చెప్తున్నా అంటే ఒక మంచి మనిషి, ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావుడు. ఆయన విగ్రహం లేకపోయినా కానీ మనకి చాలా సిగ్గుచేటు. అలాగే గూడూరులో ఆర్య వయసులు మ్యాక్సిమం డామినేటింగ్ ఉన్నటువంటి జనాభా. ఇక్కడ ఇంతమంది ఆర్య వయసులు ఉండి ఆ మహానుభావుడు యొక్క విగ్రహం లేకపోతే కొరతని చెప్పిన తర్వాత నేరుగా ఆ రోజు తెచ్చి అన్న పెట్టాడు. నేను మళ్ళీ ఇక్కడంతా ఆర్య వయసు ప్రేమికులు ఉన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాజంలో నేరాలు పెరిగిపోతూ ఉన్నాయని, మహిళలు తమ పిల్లలను చిన్నప్పటి నుండి విలువలతో పెంచాలని మహిళలను ప్రోత్సహిస్తూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రోహిణి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిరోమణి శర్మ హాజరయ్యారు. మహిళలకు పాటల పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. మహిళలను ఘనంగా సన్మానించారు. పంచాంగ పుస్తకాలను విడుదల చేశారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపం నిర్మించేందుకు అధ్యక్షులు శివకుమార్ ఎంతో కృషి చేశారని, ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు కళ్యాణ మండపం ఏర్పడిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇంటికే పరిమితం కాకూడదని తెలిపారు. సమాజంలో అరాచకాలు పెరిగిపోవడం బాధాకరమని, పిల్లలకు చిన్నతనం నుండి విలువలు నేర్పించాలని సూచించారు. శిరోమణి శర్మ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాల వారికి తెలియజేయాలని, ఉగాది రోజు తప్పక పంచాంగ శ్రవణం చేయాలని కోరారు. మహిళలను ప్రోత్సహిస్తూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని వెల్లడించారు. సంస్థ అధ్యక్షులు అనిమెల్ల శివకుమార్ మాట్లాడుతూ భవనం ఏర్పాటుకు మొదటగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి సహాయం మన్నించాలని, ఎంతో మంది సహాయ సహకారులతో దీన్ని నిర్మించగలిగామని తెలిపారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళా దినోత్సవ సందర్భంగా పాటల పోటీలు ఏర్పాటు చేసి వారిని ఘనంగా సన్మానిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితమ్మ, పురుషోత్తం, డివిఎస్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రిత దేవులకు ఆశ్రయమిచ్చి
ఈ బిల్డింగ్ని ఎట్లా మొత్తానికి పూర్తి చేసి దీన్ని బ్రాహ్మణులందరికీ దాన్ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. బ్రాహ్మణులందరూ ఇక ఈ భవనాన్ని అందరూ ఉపయోగించుకునేలాగా పైన కూడా 2 రూములు కూడా డోనార్స్ని పట్టుకొని అంతా చేయించాడు. ఆయన ఈ బిల్డింగ్ ఇట్లా ఉంది అంటే అదంతా శివకుమార్ వల్ల జరిగింది అనుకోవాలి. ఎంతోమందితో ఆయన మాట్లాడి ఆయన ఉండే పలుకుబడిని ఉపయోగించి అందరి దగ్గర డొనేషన్స్ తీసుకుని దాన్ని సక్రమంగా వినియోగించారు. ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు. అన్ని పనులు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు చేస్తారు. మగవాళ్ళ కన్నా ఒకటి మనం ముఖ్యంగా పిల్లల్ని కనాలి అంటే ఆడవాళ్లే కనగలగాలి. అన్ని మగవాళ్ళతో సమానంగా మనం అన్ని చేసినా కూడా బిడ్డల్ని కని వాళ్ళకి ఇవ్వగలిగింది స్త్రీలు ఒక్కరే. కాబట్టి ఇంకా అంత ముందర పాతకాలంలో మగబిడ్డలు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో కర్మకాండాలన్నీ నిర్వహిస్తారు. అందువల్ల మగబిడ్డ ఖచ్చితంగా కావాలి అని కోరుకునేవాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ కర్మకాండాలన్నీ కూడా నిర్వహించి మగబిడ్డలు లేని లోటు తీరుస్తున్నారు. కాబట్టి అబ్బాయిల కన్నా అమ్మాయిలనే ఎక్కువ మంది ఈ కాలంలో కోరుకుంటున్నారు. అబ్బాయిలు లేని వాళ్ళు, అమ్మాయిలు ఉండేవాళ్ళు ఎంతో అదృష్టవంతులని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. కానీ ఇంకా కొంతమంది అబ్బాయిలు కావాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పెట్టాలని తెలుసుకొని అబార్షన్స్ చేయించుకునే పనులు కూడా చేస్తున్నారు. అవన్నీ చాలా తప్పు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు దేంట్లోనూ తక్కువగా లేరు. ఏ ఉద్యోగాలు అయితే ఏవి అన్నింటిలోనూ అమ్మాయిలు బాగా రాణిస్తున్నారు. ఆడవాళ్ళు వాళ్ళకి అవసరమని మనం ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు వద్దు అనే ఆలోచన పూర్తిగా అందరూ మానుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళకి క్రమశిక్షణ, క్యారెక్టర్ అనేది మన తల్లులే అందించాలి. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని సక్రమైన మార్గంలో పెంచితే ఇట్లాంటివి చూస్తుంటే ఆ బిడ్డలు ఎవరైతే ఇట్లా క్రైమ్ చేస్తున్నారో వాళ్ళని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు సక్రమంగా ఉండని బిడ్డలే అలాగా ఉంటున్నారు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు బాధ్యతాయుతంగా ఉండి బిడ్డల్ని సక్రమైన మార్గంలో పెంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఫ్యూచర్లో మంచి మనకు ఇది రావాలి అని భవిష్యత్తులో కూడా ఉండాలని మనం కోరుకుంటున్నాము. కానీ పరిస్థితుల రీత్యా చూస్తుంటే రోజు రోజుకి అరాచకాలన్నీ పెరిగిపోతున్నాయి. దాన్ని మనమే మన చేతుల్లోనే ఉంది, ప్రజల చేతుల్లోనే ఉంది. ఊరికే మనం ఇట్లా మాట్లాడితే అయ్యే పని కాదు. దాన్ని అందరూ కూడా ఎవరికి వాళ్ళల్లో మార్పు రావాలి. అట్లా వస్తేనే మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ అనేది ఉండరు. బయట చూస్తే అందరూ చాలా గొప్పగా అనుకుంటారు డబ్బుంది కదా అని, కానీ వెనకాల మాత్రం వాళ్ళకి గౌరవం ఉండదు. నెల్లూరు జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్చి 19వ తేదీ పరాభావ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా 15వ తేదీ ఆదివారం 10:30 శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం ఆవరణంలో 3 పూజారి దంపతులకు ఉగాది సత్కారం ఘనంగా నిర్వహించారు. సన్మాన గ్రహీతలు నెంబర్ 1 శ్రీమాన్ ఆలూరి రంగయ్య స్వామి గారు మరియు శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ గారు, నెంబర్ 2 శ్రీమాన్ వాకాని కృష్ణప్రసాద్ ఆచార్యులు గారు మరియు శ్రీమతి లక్ష్మీకుమారి గారు, నెంబర్ 3 పురోహిత్ నరేష్ బాబు శర్మ గారు మరియు శ్రీమతి వెన్నెల గారు. వీరికి ఘన సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆనవాయితీగా ప్రతి ఉగాదికి బ్రాహ్మణ పూజారి దంపతులకు సత్కారాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి గారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు, పురోహితుడు అనంత ఆచార్యులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ స్వామి. చాలా ఆనందాన్ని ఇచ్చింది మీ ఒక సందేశం. ఈరోజు మన ముఖ్య అతిథి మనకందరికి ఇష్టమైన మరియు కళ్యాణ రామాలయం అర్చక స్వాములు,
45 సంవత్సరాలుగా దేవాలయాలు చేస్తూ 210కి పైగా దేవాలయాలను వారి సిద్ధాంతంగా ఆగమ ప్రకారంగా ప్రతిష్టలు చేసినటువంటి వారు. అలాగే జ్యోతిష్యంలోనూ తర్వాత పంచాంగ వివరణలోనూ బహుముఖ ప్రజ్ఞను కలిగినటువంటి వారు. ఆర్ఎంపీ వైద్యులుగా, గ్రామీణ వైద్యులుగా ఆ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఈనాటికి ఉచిత వైద్యం చేస్తున్నటువంటి వ్యక్తులు వారు. దాదాపు 10 గ్రామాలకి సిద్ధవరం నుంచి అటంతా వారిని సత్కరించుకోవడం చాలా ముదావహం. అలంకరించిన నరేష్ శర్మ వెన్నెల దంపతులు మా ఫోటో సేవా సంస్థ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు మా దేవస్థానం యొక్క చైర్మన్ గారు వారు స్వామి ఆలయంలో వచ్చేసి అర్చకత్వంలో కొంచెం లోపంగా ఉంది, కావున మీరు వచ్చేసి ఆలయంలో అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి సన్నిధానంలో కూడా ప్రతిరోజు నిత్యం జరగాల్సిన కార్యక్రమాలు కూడా అన్ని విధాలుగా జరగాలని చెప్పి సార్ చెప్పారు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళు సార్ ఆలయానికి వచ్చినప్పుడు సార్ అసలు ఏ విధంగా కూడా నాకు ఏ విషయం చెప్పలేదు. అలా అని కమిటీ వాళ్ళు కూడా స్వామి ఫలానా వ్యక్తి వస్తారని చెప్పలేదు. కానీ పరీక్ష కొద్దీ ఆ రోజు వచ్చారు, కానీ ఆ పరీక్షలో నేను నెగ్గడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో చూసుకుంటే అర్చకత్వ పురాణం అంటే గతంలో నేను ఒక ఆలయంలో చేశాను, అక్కడ కూడా ఇదే విధంగా 10 సంవత్సరాలుగా చేశాను. తదుపరి ఆలయంలో కొంచెం అందమైన కారణాల చేత ఈవో సార్ని కలవడంతో ఇక్కడ మన భువనేశ్వరి దేవ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో అర్చకత్వంగా చేయడం మొదలుపెట్టాను. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆలయం కొంచెం మార్పు వచ్చిందని భక్తుల మధ్యలో వినడం జరిగింది. కావున అదేవిధంగా ఇందాక సార్ గారు చంద్రశేఖర్ గారు సార్ గారు చెప్పారు, ప్రగతి సేవా సంస్థ అని చెప్పలేదు, ప్రగతి సేవ కుటుంబం అని చెప్పారు. కాబట్టి అందులో ఆ కుటుంబంలో నేను ఒకటిగా ఉన్నానని కోరుకుంటున్నాను. ఇంత అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళకి, పూజలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉగాది 3 రోజుల ముందే ఉగాది పురస్కారాలు ప్రగతి సేవా సంస్థ చేసుకోవటం ఆనవాయితీగా వస్తామని గత సంవత్సరాల నుంచి. ఈ ఇయర్ కూడా 3 పూజారి దంపతులకి
సత్కారం ఇక్కడ జరుగుతుంది. అందరూ కూడా బయట నుంచి కూడా వాకాడ మండలం నుంచి కోట మండలం నుంచి కూడా ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా వీళ్ళకందరికీ స్వాములందరికీ మేము ఎప్పుడు చేసినా కూడా మనకందరికీ ఇష్టమైన మా సిఆర్రెడ్డి డాక్టర్ సిఆర్రెడ్డి గారి కూతురు మా డాక్టర్ మా రోహిణి మేడం గారు చేతుల మీదుగా వీళ్ళకందరికీ సత్కారం అందించడం ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. ఎందుకు చేతనంటే 10 మందికి సహాయం చేసే వాళ్ళ చేతుల మీద స్వాములు కూడా, అంటే మీరు డైరెక్ట్ గర్భగుడిలో స్వాములు దేవుళ్ళతో మాకు సమానం. మీకు సేవ చేసేదానికి అర్హత మా రోహిణి మేడంకే ఉందని భావిస్తూ ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాం. దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ అంటే ఎప్పుడో సేవా సంస్థలంతా ఏంటంటే నెలకు ఒక 4, 2, 3, 5 చేస్తూ వస్తుంటారు. దానికి జనాలు వచ్చేది కష్టంగా ఉంటుంది మేడం. కానీ ఈ ప్రగతి సేవా సంస్థ ఈ ప్రతి నెల వారోత్సవాలే మాకు. ప్రతి నెల 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ 15 ఖచ్చితంగా చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మా కుటుంబ సభ్యుల సహకారం అంటే వచ్చి మనకి ఇక్కడ ఇంత అంటే అందుబాటులో వాళ్ళు వస్తే మనకు అందరికీ కూడా కొద్దిగా బూస్ట్ ఉంటుంది 10 మంది వస్తే. దానికోసంగా నేను కూడా మా వాళ్ళందరికీ నేను అదే చెప్తుంటా, మెసేజ్ పెట్టేటప్పుడు అంతా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీరు అని. ఖచ్చితంగా ఒక 10 మందికి తక్కువకుండా వస్తున్నారు మేడం. ప్రగతి సేవా సంస్థకి బలం అంతా కూడా మా ప్రగతి కుటుంబ సభ్యులే. ఏ కార్యక్రమం మేము అనుకున్నా కూడా అది కొద్దిగా కష్టమైన పని కూడా స్థలాలను చేసుకొని వేసే పరిస్థితి పెంచలే. అటు కూర్చోండి. అట్లా అందరికి కూడా ఇష్టం. ఎందుకంటే సేవే కాకుండా ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా అందించేదానికి కూడా అందరూ తోడ్పాటు అందిస్తూ ఉంటారు. అందులో ఈ ప్రగతి సేవా సంస్థకి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఈ ఒక ఉగాది పురస్కారాల్లో అన్నిటికన్నా కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ ఉగాదికి స్వాములకి మిమ్మల్ని మేము గుళ్ళకు వచ్చి మీ కాళ్ళకి మొక్కాలి, కానీ మీరే మా కాడికి ఇక్కడికి వచ్చి మాకంత అవకాశం ఇచ్చి మిమ్మల్ని దర్శించుకునే దానికి మిమ్మల్ని సత్కరించే దానికి అంత అవకాశం మాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరంతా సాంప్రదాయ దుస్తులు ధరించి ఈరోజే ఉగాది లాగా అనిపించేలాగా మీరంతా రెడీ అయ్యి వచ్చారు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం నన్ను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. నేను చెప్తూనే ఉంటాను చంద్రాన్ని ఒక్కొక్కసారి మార్చండి అంటే కూడా ఆయన వినడు. చాలా సంతోషం. అర్చకులు అంటే దేవుని తర్వాత దేవునిగా మనం భావిస్తాము. గర్భగుడిలోకి అడుగుపెట్టే వాళ్ళకే ఉంది ఆ అవకాశం. అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైనదని చెప్తారు. అందులో కూడా బ్రాహ్మణగా పుట్టడం అనేది ఇంకా ఉత్తమోత్తమైన అవకాశం మీకు ఇచ్చారు భగవంతుడు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి ప్రవర్తనతో మీరు ఉంటూ అందరినీ కూడా మీరు మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ. మనం ఎంత పూజలు చేసినా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని చెప్తారు. అట్లాగా మంచి చేయడమే ముందుగా అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చెడ్డ చేయకుండా ఉండడం కూడా మంచిదే. చాలామంది అనవసరంగా మిగతా విషయాల్లో అన్న కలుగు చేసుకొని చాలామందికి ఇబ్బందులు కలుగు చేస్తుంటారు. అట్లా చేయకుండా ఉండాలనేది కూడా ముందుగా అనుకోవాల్సిన విషయం. అనవసరమైనగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టకుండా మనం చేయగలిగితే మంచి చేయాలి, లేకపోతే ఊరికనే ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఈ సేవ అనేది కూడా భగవంతుడు మనకి ఇస్తేనే వస్తుంది. ఈ విద్య మేము నేర్చుకున్నందువల్లనే ఈ వైద్య రంగంలో ఇది మాత్రం సేవలు అందించగలుగుతున్నాము. భగవంతుడు కొంతవరకు మాకు అవకాశాన్ని ఇచ్చారు. మిగతాది మనం చాలా దగ్గర చెప్తుంటారు, మనం చేసేది చేస్తాము, తర్వాత భగవంతుడే దాన్ని వైద్యంలో కూడా భగవంతుడినే నమ్ముకోవాలి. మేము కూడా ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మిగతా ట్రీట్మెంట్ భగవంతుడు చేయాలి. మనం సర్జరీ చేస్తాము, దాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటికి పోయేదాకా చేయాలంటే భగవంతుడిని నమ్ముకోవాలి. కాబట్టి ఏ పని చేస్తున్నా ఎప్పుడు కూడా మేము చేసే పని చేసుకుంటూ ఒక పక్క భగవంతుని మాకు సహాయం చేయాలని కూడా మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము. ఆయన చేయిందే మనం ఏం చేయలేము. ఆయన సహాయం వల్లనే
మనమందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి ఈరోజు మనమందరం పూజారులను కూడా ఇక్కడ సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకేమన్నా కావాలంటే ముందుగా వాళ్ళతో చెప్పుకొని వాళ్ళ ద్వారా భగవంతుడికి మనం ఇది చేరవేసుకుంటాము. మన చంద్ర చెప్పినట్టు ఎన్నో బాధలతో వస్తారు, గుడులకు కూడా ఎంతో ఆర్తితో భగవంతుడిని ప్రార్థించుకోవడానికి వస్తారు. వాళ్ళందే బాధల్లో మనం వాళ్ళని కసురుకోకుండా విసురుకోకుండా మంచిగా వాళ్ళని కూడా మనం ఆహ్వానించి వాళ్ళకి తగ్గ పూజలు చేయించి వాళ్ళని బాగా ప్రశాంతంగా పంపించడం అనేది కూడా పూజారుల కర్తవ్యమై, ఎవరు కూడా ప్రశాంతంగా భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి కోపం అనేది ఉండకూడదు. నిజంగా భగవంతుడికి నిజంగా మనం సేవలు అందిస్తున్నామంటే కోపాన్ని మనం పక్కన పెట్టాలి. ఎంతో ఇదిగా వస్తారు వాళ్ళు కూడా, గుడులకు వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళని ప్రశాంతంగా మీరు ఆహ్వానించి వాళ్ళకి ప్రశాంతంగా పూజలు జరిపించి పంపిస్తే తృప్తిగా పోతారు. అదే మీరు చేయాల్సింది. చెప్తున్నారు పెద్దవాళ్ళ సంగతులు కూడా. అంత వయసులో కూడా ఆయన గోసేవ చేస్తున్నారని, ఆ పెద్ద ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి గోవుల్ని సంరక్షించే బాధ్యత ఆయన తీసుకున్నారని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ వయసులో కూడా మీరు ఆ కార్యక్రమాన్ని మీ సతీమణి గారి సహకారంతో అందజేస్తున్నారంటే వినడానికే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా పక్కన జంతువులను కూడా మనం హింసించకుండా వాటిని జాగ్రత్తగా, వాటికి కూడా మనలాగే ఆకలి అవుతుంది, వాటికి కావాల్సిన ఆహారాన్ని కానీ, ఇప్పుడు ముఖ్యంగా ఎండాకాలం నీళ్ళతో అవసరం, చాలా జంతువులు ఇబ్బందులు పడుతుంటాయి. అందుకని మన వాకిట్లో పాత బకెట్లు కానీ ఏదో ఒక వాటిల్లో కొద్దిగా పొద్దున్నే నీళ్లు పోస్తే కుక్కలైనా కాకులైనా కోతులైనా వాటికి నీళ్ళకి ఇచ్చే అవకాశం కూడా మనం కల్పించాలి. ఎవరింట్లోనైనా ఉంటాయి ఒక బిందె నీళ్ళు అనేది, ఎవరికి కూడా కష్టం కాదు. కాబట్టి మన ఇంటి వాకిట్లో అవి పెట్టి వాటికి కూడా దాహానికి మనం సహాయపడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన చంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్ర విషయానికి వస్తే ఆయనకి ఒక కార్యక్రమం అయిపోతే ఇంకా నెక్స్ట్ ఏ కార్యక్రమం చేయాలి అనే ఆలోచనలోనే ఉంటాడు. అది చాలా సంతోషించదగ్గ విషయం. అది ఆయన ఒక్కడి వల్లే కాదు, ఆ సంస్థలో నిత్యం ప్రతి ఒక్కరూ ఆయనకి ఆ కుటుంబ సభ్యుల్లాగానే కుటుంబం అనే చెప్పుకుంటూ ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు మామూలుగా కుటుంబ సభ్యుల సహకారం అందరికీ, మన ఇళ్లలో కూడా కుటుంబ సభ్యులకి సహకారం ఉండదు ఈ రోజుల్లో. అలాంటిది ప్రగతి కుటుంబానికి ప్రతి ఒక్కరూ అన్నీ ముందుకు పోయేలాగానే ఆయనకి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కొన్ని చోట్ల ఒకరు ముందుకు పోతుంటే కొంత వెనక్కి లాగుతుంటారు. అలాంటి వాతావరణం లేకుండా ప్రగతి సంస్థలో చాలా చక్కని వాతావరణం. అలాగే మా మహిళా మండలిలో కూడా ఇలాగే మేము 60 మంది సభ్యులు ఉంటే అందరూ ఒకే మాట మీద ఒకే చోట్లాగా ప్రయాణం చేసి మేమంతా చాలా మంచి భవనాన్ని కూడా నిర్మించుకోవడానికి కూడా అందరి సహాయ సహకారాలతోటి మేము ఈరోజు హ్యాపీగా ముందుకు వెళ్తాం. ఎక్కడైనా కూడా ఒకరికొకరు వాళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటుంటేనే ముందుకు పోగలరు. అలాంటిదే మన ప్రగతి సంస్థ. అక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో 365 రోజుల్లో కనీసం 300 కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. చిల్లకూరు మండలం అంకులపాటూరు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవారు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చిల్లకూరు మండలం మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంకులపాటూరు గ్రామస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంకులపాటూరులో 500 పేద కుటుంబాల వారు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, పట్టాలు మంజూరు చేయాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నారని తెలిపారు. గతంలో దీనిపై హైకోర్టు విచారించి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించిందని, ఆయన ఇప్పటి వరకు పట్టాలు మంజూరు చేయలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అంత కిందకి పెట్టి చేసుకునే చేయవస్తుంది. ఓకే అన్న, నలుగురు తలారులు ఉంటే ఒక తలారికి విఆర్ఓ ఉద్యోగం వెళ్ళిపోతే ఒక ఆయన రోషి ఆయనే మా ఊర్లో ఉన్నాడు. ఇద్దరు ఏలూరులో ఉంటారు. వాళ్ళిద్దరూ అసలు విధులకు ఎప్పుడూ హాజరు గారు.
ఒక ఆయన ఏమో ఒక రాజకీయ నాయకుడికి గన్మ్యాన్గా పోతా అసలు డ్యూటీకి రాడు. ఆయన అల్లుడు ఆయన బొద్దులో వచ్చి మన ఆక్రమణదారుల దగ్గర డబ్బులు దండుకొని పోతాడు. అక్కడేం పని ప్రభుత్వానికి ఎటువంటి ఇట్లా జరుగుతున్నది కూడా చెప్పే పరిస్థితి లేదు. స్వర్ణ అనే తహసీల్దార్ గారు ఉన్నప్పుడు 7వ నెంబర్ నోటీసులు ఇచ్చింది అందరికీ, వెంటనే ఖాళీ చేయమని చెప్పి. దాని తర్వాత 6వ నెంబర్ నోటీస్ జారీ చేసి ఆక్రమణలు తొలగించాల్సి ఉంటే తొలగించాల. తర్వాత పెద్ద ఐరన్ బోర్డుతో నోటీసు బోర్డు ఒకటి పెట్టి దాదాపు 20-25 వేలు ఖర్చు పెట్టి అక్కడ నోటీసు బోర్డు ఒకటి పెట్టించారు. ఆ నోటీసు బోర్డు పెట్టిన ఆక్రమణలు అయితే ఆగలేదు. తర్వాత తహసీల్దార్గా శ్రీనివాసులు గారు 2025 మార్చిలో మళ్ళీ 7వ నెంబర్ నోటీసులు ఇచ్చాడు. హైకోర్టులో వేయంగానే పార్టీ వదిలేసి నోటీసులు ఇచ్చాడే కానీ మళ్ళీ 6వ నెంబర్ నోటీసులు ఇవ్వటం కానీ ఎవిక్షన్ చేయటం కానీ ఏం చేయలేదు. తర్వాత ఈ 667లో 240 ఎకరాలు సాగడాపురం భూమి ఉంటే ఈ భూమిని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ అనే దానికి ఇచ్చేదానికి తహసీల్దార్ గారు పాత తేదీలతో చకచక ప్రతిపాదనలు తయారు చేసి గ్రామసభ రిజల్యూషన్ గ్రామ పంచాయతీ తీర్మానం కూడా పాత తేదీలతో తీసుకొని ప్రతిపాదనలు పంపించాలనుకుంటే అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి 14/7/2025 కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని నిలుపుదల చేయించి ప్రభుత్వ భూమిగానే ఉంచడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే అంకులపాటు రెవెన్యూ గ్రామంలో ఉండే మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ ఏపీఐఏసీకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది కానీ జరిగితే మా పంచాయతీలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులందరూ పేదవాళ్ళందరూ కూడా భూములు లేని నిరుపేదలుగానే మిగిలిపోతారు. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఏరు చెరువు కింద ఈ ఆక్రమణదారులకి సొంత పట్ట భూములు లేకుండా విఆర్ఓ రెవెన్యూ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు లేకుండా అక్రమ విద్యుత్ కనెక్షన్లు అక్రమ విద్యుత్ వాడకం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ వారికి కూడా 13/10/2025 గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చి విజ్ఞప్తి చేశాం. ఎటువంటి చర్యలు లేవు. రెండోది, ఇప్పుడు కంటెంప్ట్ కేసు వేసాక ఇంతమంది అక్రమ ఆక్రమణదారులు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. వాటికి కూడా అధికారుల నుంచి ప్రతిపాదనలు పోవాల్సి ఉంటే ఆ ప్రతిపాదనలు కూడా సకాలంలో పోకుండా జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అంకులపాటు రెవెన్యూ గ్రామంలోని భూములని ముందుగా అంకులపాటు వాళ్ళకి, తర్వాత పంచాయతీలో ఉండే మిగతా గ్రామాల వాళ్ళకి కూడా పంపిణీ చేసి మిగిలిన తర్వాత కావాలంటే ఏపీఐసీకైనా ఇంకో ఐఏసీకైనా ఇవ్వచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తమరి ద్వారా ప్రభుత్వ అధికారులని కోరుతున్నాను. అదేవిధంగా ఇది పార్టీలకు అతీతంగా మా గ్రామానికి మా పంచాయతీకి సంబంధించిన పేదల విషయం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వారసులుగా ఉండే మన ప్రజాప్రతినిధులైన గౌరవ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా గౌరవ తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి గారిని, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మేరీ మురళీధర్ గారిని కూడా, వీళ్ళందరూ కూడా పేదలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి మీరందరూ పేదల పక్షపాతులు కాబట్టి ఈ అంకులపాటు భూముల్ని పేదలకు పంచే విధంగా చర్యలు తీసుకోమని మీ ద్వారా అధికారుల్ని ఇటు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. గూడూరు పట్టణంలో 9 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 1362 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఆందోళన చెందకుండా పరీక్ష బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పది గంటల వచ్చారు ఆరేపండి సెంటర్ దాకా లాలో చెప్పారు. డిగ్రీ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి, 10th అంటే క్రేజ్.
గుడ్ మార్నింగ్ లోకేష్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్డీఓ సత్యనారాయణ మరియు కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అనేక పోరాటాలు చేసి చివరకు ప్రాణాలను అర్పించారని తెలిపారు. ఆయనను స్మరించుకుంటూ అమరావతిలో అతిపెద్ద కాంస్య విగ్రహం నేడు ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూట 125వ జయంతి సందర్భంగా ఈరోజు మనం వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అదే రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి మన కోసం ప్రత్యేక రాష్ట్రాలు సాధించి అసూలు పారారు. వారిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని పురస్కరించుకునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అమరావతిలో కాంస్య విగ్రహాన్ని పెద్ద స్థాయిలో ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో నడిచి వారి యొక్క స్ఫూర్తితోటి స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆయన హరిజన జనోద్ధరణ కోసం చాలా పోరాటం జరిగింది. ఆ రోజుల్లో హరిజనుల్ని ప్రభుత్వ దేవాలయాలకు కానీ హోటల్స్లో కానీ ఎక్కడికి రాకపోకుండా నిరోధించడం జరిగేది. దాన్ని అంతా కూడా ఎదుర్కొని వాళ్ళందరికీ కూడా హరిజనుల కోసం ప్రత్యేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అలాంటి మహానీయుల్ని ఈరోజు మనం స్మరించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టం. ఆయన యొక్క ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ నేడు అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసిందని గూడూరు డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల కరస్పాండెంట్ మెహర్మణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ మరియు రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. కరస్పాండెంట్ మెహర్మణి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన చేసిన జగన్ కి గుర్తుగా అతిపెద్ద విగ్రహం అమరావతిలో నేడు ప్రారంభించారని, విద్యతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, సురేష్, గాయత్రి, ప్రశాంతి, సంధ్యారాణి, మనీషా, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ కళాశాలకి ఉండాలని, వీలు కుదిరినప్పుడల్లా కళాశాలకు రావాలని, ఇప్పుడు అప్పుడప్పుడు రావాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ మేడంకి, అలాగే సౌజన్య మేడం గారికి, అలాగే రోటరీ సభ్యులు, విద్యార్థులు, నాతో కేవలం ఇంగ్లీష్ అనే కాదు, తెలుగులో అయినా సరే మీరు చక్కగా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మంచి భాషలో వ్యక్తీకరించడం అనేటటువంటిది చాలా అవసరం. 10 మందిలో మాట్లాడటం వేరు, మీరు అక్కడ కూర్చొని మాట్లాడటం వేరు. ఒక సభలో ఒక 10 మందిలో లేదా ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి ఆ స్కిల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఉదాహరణకు ఊరికే నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. చాలామందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి. ఊత పదాలు అంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అటువంటి మీరు ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు
ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకో లేకపోతే ఒక సభలోనే మాట్లాడుతున్నారు అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, ఇకపోతే 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 అంటారు. అలా సభలో కూర్చొని ఒక ఆయన నువ్వు ఎప్పుడు పోతావు అని అడిగాడు. అది జోకే, కానీ ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు అనుకోండి, చెప్తూ ఇకపోతే ఇకపోతే అట్లాంటివి వాడకూడదు. తర్వాత ఆ తర్వాత అలాంటి మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విషయము సూటిగా స్పష్టంగా చెప్పాలి. ఎక్కువ ఇటువంటి పదాలని వాడడం అనేటటువంటిది మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు, పర్సనాలిటీ అంటారు, వాటిని దెబ్బతీస్తుంది. కాబట్టి అటువంటి అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మాట్లాడడం, ఒక భావ వ్యక్తీకరణ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి స్కిల్స్ మీరు ఇప్పుడు నేర్చుకున్నారంటే మీకు భవిష్యత్తులో కూడా అది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కళాశాలలో పబ్లిక్కి కూడా పంచడం జరిగింది. దానికి ఎక్కడో ఎవరో చేస్తే అది తీసి పంచడం కాదు, మనమే స్వయంగా మట్టి తొక్కి ఇది చేయాలని గౌరవ కరెస్పాండెంట్ గారు ఆ రోజు ఆదేశించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్టూడెంట్స్ ఎంతో కష్టపడి 2 రోజుల పాటు ఆ మట్టిని సేకరించి వాళ్ళే స్వయంగా దాన్ని రెడీ చేసి చేయడం, ఆ మొత్తం అంతా కూడా మేడం గారే స్పాన్సర్ చేయడం జరిగింది. అది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. అదర్ దాన్ దట్ వీళ్ళు అడిషనల్గా చేసిన మరొక ప్రోగ్రామ్ సరస్వతి శిశు మందిరంలో విద్యాభ్యాసానికి వసంత పంచమ రోజు మన గాయత్రి మేడం అలాగే ఇద్దరు లెక్చరర్స్ సహాయంతో అదొకటి చేయడం అక్కడ జరిగింది. మేడం గారు చెప్పిన స్ఫూర్తితో వీళ్ళు చేసుకుంటూ తీసుకెళ్లారు. ఈ స్ఫూర్తి వాళ్ళు తర్వాత 2 నెలల్లో వెళ్ళిపోతారు కాలేజీ వదిలి. బయట కూడా మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో అది సమాజం పట్ల కూడా అంతే అంకిత భావంతో మీరు పనిచేస్తారని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అలాగే విద్య నేర్పించిన కాలేజీకి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారాలు. అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎన్ఎస్ఎస్ అండ్ రోటరాక్ట్ తరఫున ఇద్దరం కలిసి పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరపడం చాలా సంతోషంగా ఉంది. సో ఆయన 56 రోజులు దీక్ష చేయడం అనేది చిన్న విషయం కాదు. సో నిజంగా అయితే మనం ఎప్పుడు కూడా ఫాస్టింగ్ అంటుంటాం కదా. సో ఎప్పుడు మన కోసం మనం చేస్తాం, అవునా? మన కోసం మనం చేసుకుంటాము, మనం బాగుండాలి, మన ఫ్యూచర్ బాగుండాలని అనుకుంటా ఉంటాం. కానీ వేరే వాళ్ళ కోసం చేయడం అనేది నిజంగా అసలు చాలా గొప్ప విషయం. అది అటువంటి మహనీయ మూర్తిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రోల్ మోడల్గా ఫాలో అయ్యి వాళ్ళందరినీ ఫాలో అవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె మెహర్మణి మేడం గారికి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు సార్కి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ సార్కి, మరియు ఎన్ఎస్ఎస్పిఓ ప్రశాంతి మేడంకి, అలాగే రోటరాక్ట్ స్టూడెంట్స్ ఇద్దరికి, ఇక్కడున్న నా సహా అధ్యాపక బృందాలకి మరియు స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఎప్పటికీ రుణగ్రస్తులై ఉన్న ఒక మహనీయుడు పుట్టినరోజు అని ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు. వారు 1901లో ప్రస్తుత మద్రాస్ ప్రాంతంలో జన్మించారు. ఆ తర్వాత ఆయనకి 52వ సంవత్సరం వచ్చిన తర్వాత 1952 అక్టోబర్ 19న మాకు సపరేట్గా రాష్ట్రం కావాలి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఆంధ్రీయులుగా లేదా తెలుగు రాష్ట్రీయులుగా విభజింపబడాలి, ఈ విధంగా మమేకమై ఉండి మాకు డెవలప్మెంట్ లేదు అని చెప్పి మొట్టమొదటిగా గొంతెత్తి మనకంటూ ఒక ప్రత్యేకత చాటు చెప్పడం కోసం ఎంతో త్యాగం చేసి 58 రోజుల పాటు నిర్విరామంగా నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే వారు స్వర్గస్థులయ్యారు. కాబట్టి వారికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరెవరైతే పుట్టారో గతంలో వారు సంపాదించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ప్రస్తుతం ఎవరైతే ఈ రాష్ట్ర హక్కులని అధికారాలని ఇక్కడున్న అన్నిటినీ అనుభవిస్తున్నారో వారందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్కరించాలి. అలాగే 2008 జూన్ 4వ తేదీ మనకి అది వరకు
సాధారణమైన నెల్లూరు జిల్లాగా ఉన్న మన నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరుగా సగౌరవంగా ఆయన పేరుతో మార్చబడింది. అప్పుడు మనందరం కూడా చాలా సంతోషించాము. ఎందుకంటే అమరజీవి ఆమర నిరాహార దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సంపాదించి పెట్టిన ఒక మహనీయుడి పేరుతో మన జిల్లా ఉంది అని చెప్పి, దురదృష్టవశాత్తు ఒక 2-3 సంవత్సరాలు మనం ఆ జిల్లా నుంచి సపరేట్ అయ్యాం. తిరిగి మనము ఆ మహనీయుడి పేరుతో ఉన్న జిల్లాలోకి మళ్ళీ వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది. అందులో ముఖ్య పాత్ర మన కళాశాల విద్యార్థులు చూపించడం చాలా సంతోషం. మేడం ఆ రోజు ర్యాలీలో మన స్టూడెంట్సే ఆ ర్యాలీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన కళాశాల విద్యార్థుల వల్లే ఆ ర్యాలీ సక్సెస్ఫుల్ అయింది అని సార్కి కూడా ఫోన్ కాల్ వచ్చింది. కాబట్టి తిరిగి మళ్ళీ మనం మన జిల్లాలోకి వచ్చేసాము. అది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అవడం చాలా సంతోషం. ఈరోజు ఆ విషయం వారి జన్మదిన సందర్భంగా గుర్తు చేసుకోవాలనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరూ కరస్పాండెంట్ గారు ఎర్రమణి మేడం గారికి, అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, స్టూడెంట్స్ లీడర్స్ అందరికీ, స్టాఫ్కి అందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం జరుపుకుంటున్నాము. మరి పొట్టి శ్రీరాములు గారి గురించి బాగా తెలిసిన వాడు ఇక్కడ తక్కువ మంది ఉంటారు, వేదిక కింద ఉంటుండే వాడికి. ఆయన చేసిన త్యాగం అందరికీ తెలిసిందే. ఎంత త్యాగమూర్తి. ఈ రోజుల్లో మనుషులు అణువణువున స్వార్థం కనిపిస్తూ ఉంది. ఒక 60-70 సంవత్సరాల క్రితం వెళితే ఎంత త్యాగం కనిపిస్తాను మనం చూస్తే, ఎంత తేడా మనుషుల్లో అనిపిస్తుంది. అణువణువున స్వార్థం. ఈరోజు ఎంత నిస్వార్థంగా ప్రాణత్యాగం చేయటం 56 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి, ఆయన గురించి అక్కడక్కడ చదువుతూ ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆయన చివరి దశలో ఎదుర్కొన్నారో తెలుస్తుంది మన రాష్ట్రం కోసం. అప్పటిదాకా ఆయన ఉద్యమం చేయకముందు అప్పటిదాకా తెలుగు వాళ్ళు అంటే తెలియదు, ఆంధ్ర అంటే తెలియదు. వీఆర్ ఆల్ మద్రాసీలు అంటే తమిళియన్స్ కలిపేసి అని పిలిచేవాళ్ళు. సౌత్ ఎక్కువగా డామినేషన్ ఒకప్పుడు మెడ్రాస్ అంటాం కదా. సో ఇప్పుడు చెన్నై ప్రజెంట్ జనరేషన్కి మద్రాస్ అంటే తెలియకుండా ఉండొచ్చు. సో చెన్నై. కానీ అప్పట్లో అందరినీ మనం తెలుగు వాళ్ళని కూడా మద్రాసులో చూసేవాళ్ళం. ఎక్కడైనా వాళ్ళే డామినేషన్గా ఉండేది, మనం వెనుకబడిపోయి ఉండేవాళ్ళం, గుర్తింపు లేదు. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళకి గుర్తింపు కావాలి అని ఆయన ఎంతో కృషి చేసి ఉద్యమాన్ని నడిపి చివరికి సక్సెస్ కాకపోయేటప్పటికి చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం ఫలితమే మనం ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఇలాన్ని వచ్చాయి. అదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది ఆయన త్యాగం ఫలితమే. కాబట్టి మనం ఆ మహానుభావుల్ని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆయన తర్వాత మన తెలుగు జాతికి బాగా ఇంకా తెలుగు జాతి ఆత్మగౌరవం అనే పేరుతో స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా మన తెలుగు వాళ్ళకి ఎంతో గుర్తింపుని తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి మహానుభావుల్ని మనం తలుచుకోవాలి. వీలైతే వాళ్ళ అంతటి త్యాగం చేయకపోయినా చిన్న త్యాగాలు, చిన్న వ్యక్తిగత స్వార్థాన్ని మనం కొంచెం త్యాగం చేయబడి తగ్గించుకోవాలి. స్వార్థాన్ని కొంచెం తగ్గించుకోవడం, మనం పక్కవాళ్ళ గురించి ఆలోచించడం, స్నేహితుల గురించి ఆలోచించడం, దగ్గరి బంధువుల గురించి ఆలోచించడం, పొరుగు వారి గురించి కొంచెం ఆలోచించడం. ఎక్కడ చూస్తే అక్కడ స్వార్థం పెరిగి అంతా నేనే, అంతా నాకే, అంతా నాదే. మరీ పై స్థాయిలో అయితే మరి మన కింది స్థాయిలో మనకు తెలిసినంత వరకు, మనకు ఉన్నంత వరకు స్వార్థాన్ని తగ్గించుకొని కొంచెం ఇతరులకి హెల్ప్ఫుల్గా అలాంటి పెద్దవాళ్ళకి ఆలస్యం తీసుకొని మన జీవిత పరిధిలో మనం పయనిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు గూడూరు ఆర్టీఓ గారికి ఆర్టీఓ కార్యాలయం వద్ద తాగునీటి వసతి కల్పించాలని బీఎస్పీ పార్టీ వినతి పత్రం గూడూరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్వి సుబ్బయ్య, రాష్ట్ర బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్, గోరిపాటి వెంకటేశ్వర్లు,
జి వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తాగునీటి వసతి లేనందున అర్జీదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కాస్తున్నందున చిన్న పెద్ద ముసలి ముతకవారు పేదవాళ్ళు గౌరవ గూడూరు ఆర్టీఓ గారికి కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే అర్జీదారులకు మంచినీటి కుండలు నీరు లేకుండా దుమ్ము ధూళితో ఉండి నిండిపోయి ఉన్నది. అర్జీదారుల షెల్టర్లో కూడా ఇలా ఉంది దుస్థితి. దుమ్ము ధూళితో షెల్టర్లు నిండిపోయి ఉన్నది. తాగునీటి వసతి లేదు. ఇక్కడ బాత్రూమ్ కూడా కార్యాలయం వద్ద అందుబాటులో లేనందున ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నది. గౌరవ గూడూరు ఆర్డీఓ గారు స్పందించి అర్జీదారులు ఎదుర్కొంటున్న మంచినీరు సమస్యలు తమను పరిశీలించి ఇక్కడ తాగునీటి వసతి కల్పించాలని, మంచినీటి కుండలలో మంచినీరు నిల్వ ఉంచేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో తక్షణం మేము ఇచ్చిన వినతి పత్రానికి స్పందించిన ఆర్టీఓ గారు వెంటనే అక్కడ తాగునీటి వసతి కల్పించడం జరిగింది. అందుకు ఆర్టీఓ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎల్వి సుబ్బయ్య, ఎన్ భాస్కర్ గౌడ్, గోరిపాటి వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు జయభరతేశ్వర పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. అయితే ఈరోజు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సౌకర్యమే మా యొక్క ఆశయంగా, ప్రజా భద్రతే మా లక్ష్యంగా ఈరోజు మన ఆర్డీఓ ఆఫీసులో ఎంతోమంది అర్జీలు తీసుకొని సగటు పేదవాళ్ళు సామాన్యుడికి వస్తుంటారు. కనీస అవసరం వచ్చే ఎండాకాలంలో దాహం తీరడం కోసం నీళ్లు చాలా ఇంపార్టెంట్. సో అక్కడ కుండలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని నిండుగా నీళ్లు నింపి వాళ్ళకి పరిశుభ్రంగా నీళ్లు ఉంచాలి. వచ్చిన వాళ్ళకి నీరు సౌకర్యం ఉండాలని గౌరవంగా మన ఆర్డీఓ గారికి గౌరవమైనటువంటి సుబ్బయ్య సార్ గారు, భాస్కర్ సార్ గారు, సో మన సార్ గారు కలిసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ కూడా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళు వెంటనే మంచి చర్యలు తీసుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క సమస్య పరిష్కరించాలని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాజ్వాదీ పార్టీ గూడూరు నియోజకవర్గం రాష్ట్ర కార్యదర్శి, గూడూరు పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు మేమంతా కలిసి ఈరోజు కలెక్టర్ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. అది ఏంటంటే ఇక్కడ ప్రతి సోమవారం ఈవెంటే జరుగుతుంది. ఈవెంటే జరిగే రోజు తాగునీటి వసతి ఎంత దారుణంగా ఉందో అక్కడ కూర్చునేదానికి వసతి కూడా సరిగ్గా లేదు. కనీసం మంచినీళ్ళు తాగేదానికి అక్కడికి పోయి తాగాలంటే అక్కడ ఎట్టుందో చూడండి ఒకసారి. ఆ జనాలు అక్కడ పోయి తాగాలంటే చిన్నలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము అదే ఆర్డీఓ రిక్వెస్ట్గా అడిగాం, సార్ వచ్చేది ఎండాకాలం దాంట్లో మాకు వసతి కల్పించండి, అలాగే వచ్చే జనాలు ఉండేదానికి అన్నిటికీ వసతి కల్పించి ఈ విధంగా తాటి చెట్లు, టెంకాయ ఆకులు కానీ అవి పెడితే చల్లగా ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసాం. ఆయన స్పందించి తరగా చేస్తామండి, మేము చేసి అన్నీ శుద్ధంగా చేసి మీకు ప్రజలకి ఇది వెండే రోజు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ అది మన కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు బంగ్లా దగ్గర ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ చేశారు. ప్రజా సమస్యల మీద ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ 3 మండలాలకు సంబంధించిన అట్టడుగు వర్గాలందరూ కూడా వారి సమస్యల పరిష్కారం నిమిత్తం ఆర్డీఓ దగ్గరికి వస్తారు. ఆర్డీఓ ఆఫీసులో కనీస సౌకర్యాలు అంటే కూర్చుందానికి అవసరం లేదు. రెండోది తాగేదాన్ని, ముఖ్యంగా ఎండాకాలం విపరీతం ఎండగా ఉంది. ఆ ఎండాకాలం కలెక్టర్ దగ్గర కలిస్తే దానికి ఎప్పుడు పిలుస్తాడని బయట కాచుకుంటారు. వాళ్ళందరికీ తాగునీరు లేక ఖాళీ కుండలు వేలాలు పోతున్నాయి. వీళ్ళు ఆ నీళ్ళ కోసం మళ్ళా పోతే కలెక్టర్ గారు ఎప్పుడు పిలుస్తారని ఇట్టే ఉన్నారు. కాబట్టి సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారికి మేము అర్జించాం. కలెక్టర్ గారు బ్రహ్మాండంగా స్పందించి ప్రతి సోమవారం కూడా కుర్చీలు ఏర్పాటు చేయమన్నాడు. ఆ కుండల్లో నీళ్ళు ఇమ్మన్నాడు. తప్పనిసరిగా వచ్చే అట్టడుగు వర్గాలకి కనీస సౌకర్యాలు, నీళ్లు, తాగేదాని నీళ్లు, కూర్చుందానికి వసతి కల్పించమన్నాం. దానికి ఆర్డీఓ గారు స్పందించి తప్పనిసరిగా ప్రతి సోమవారం రోజు ఏర్పాటు చేస్తున్నది బహుజన సమాధి పరిస్థితుల్లో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎగ్జామ్ చీఫ్ శ్రీనివాసులు, హెడ్ మాస్టర్ మస్తానయ్య తెలిపారు. వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలోని 10 రూమ్లలో రూమ్కి 16 మంది చొప్పున 161+1 మంది విద్యార్థులు 1 నెంబర్ కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్నారని తెలియజేశారు. అందులో హాజరైనారని 1 మెంబర్ అబ్సెంట్ అని తెలియజేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాఠశాల చీఫ్ పరిరక్షణలో జరుగుతుందన్నారు. విద్యార్థులకు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో గట్టి బందోబస్తుని నిర్వహించనున్నామన్నారు. ఎగ్జామ్స్ రూమ్లన్నీ పరిశీలించి విద్యార్థులందరికీ పరీక్షలను బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు. SSC 2026 ఎగ్జామ్స్ ఈ సెంటర్లో APRWS
వాకాడు బాయ్స్ సెంటర్లో జరుగుతూ ఉన్నాయి. దానికి నేను చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు గవర్నమెంట్ అలాట్ చేసేసింది. ఇక్కడ మొత్తం దాదాపు 167 మంది పిల్లలు. ఇందులో ఒకరు కంపార్ట్మెంట్ ఓన్లీ తెలుగు రాస్తారని. తర్వాత రోజు నుంచి 166 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం రూమ్ అలాటెడ్ మాత్రం 10 రూమ్స్ వేసాము. ఒక్కొక్క రూమ్లో 16 మెంబర్స్ మేము అలాట్ చేయడం జరిగింది. మాకు టోటల్ 11 మంది స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. అందులో 10 వచ్చి రూమ్ అలాటెడ్, ఒకరు వచ్చి మా ఆఫీస్ వర్క్ గవర్నమెంట్ అలాట్ చేసింది. వీళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఉన్నాయి. రూమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా చాలా పద్ధతిగా అరేంజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫర్బిడన్ మెటీరియల్ ఎక్కడా లేదు. నేను డిఓ సార్ ఇద్దరం కూడా మొత్తం అన్ని రూమ్స్ చూసి చెక్ చేసేసాము. ఎటువంటి ఫర్బిడన్ మెటీరియల్ కానీ ఎటువంటి అలిగేషన్స్ కానీ ఇక్కడ లేవు. కానీ దీన్ని కోఆపరేట్ చేయడం కోసం నేను మన వాకాడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. ఆ సార్ కూడా మీకు కోఆపరేట్ చేస్తాము, సెంటర్ చాలా స్మూత్గా చాలా ప్రశాంతంగా జరగడానికి మా అందరి సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇందులో హెల్త్ వాళ్ళకి లెటర్ ఇచ్చాము, ఎంఆర్ఓ వాళ్ళకి లెటర్ ఇచ్చాము, అలాగే పోస్టుల వాళ్ళకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా మేము జరపడానికి చాలా రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. పిల్లలు చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టేబుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి పిల్లలు రాయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ప్రిన్సిపల్ కూడా మాకు మంచి కోఆపరేట్ చేశారు. వాళ్ళ కోఆపరేషన్ స్టాఫ్ కూడా మాకు ఎవ్రీవన్ కూడా మాకు కోఆపరేట్ చేసి స్మూత్గా జరగడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా మాకు ప్రొవైడ్ జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెంటర్లో చాలా పద్ధతిగా చాలా ప్రశాంతంగా పిల్లలు చాలా హ్యాపీగా రాస్తారు. కాబట్టి ఈ సెంటర్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎగ్జామ్స్ సంబంధించి వాకాడ్లో జరుగుతున్న సెంటర్ వద్ద సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేసాం. ఫుడ్ పెట్రోలింగ్ ఉంది. గ్లూకోడ్స్తో స్కూల్ చుట్టూ రౌండ్లు వేస్తూ ఎట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. పిల్లలు మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయడానికి అన్ని పరిస్థితులు కల్పించాం. 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మనుబోలు మండలంలో మొత్తం 7 ఉన్నత పాఠశాలలకు సంబంధించి మండల కేంద్రమైన మనుబోలులో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఈ 2 కేంద్రాలలో 213 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో 110 మంది, బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 103 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనేలా వసతులు ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు, బద్దెవోలు, మణబోలులోని బాలురు, బాలికల పాఠశాలలతో పాటు సుశ్రుత ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మణబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్ గా లక్ష్మీనారాయణ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా రాజేష్లు విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు తన ప్రాణత్యాగంతో తెలుగు రాష్ట్రంకి సాధించిన మహనీయుడని, స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములని ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందిన నాయకుడు కాదు అని తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్ణయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరపమని ఆదేశించున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వాకాడు మండల ఎంపీడీఓ మరియు తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గాంధీ మార్గంలో నడుస్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాలన్నింటినీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పినారు. ఆయన కోరిక మేరకు ఆయన ప్రాణత్యాగం వల్ల మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడింది. అంతటి మహనీయుని యొక్క త్యాగాన్ని మరియు ఆయన చూపిన మార్గాన్ని భావి తరాలు కూడా అందుకోవాలని ఆశిస్తూ ప్రభుత్వం వారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రాష్ట్ర పండుగగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా ఈ వచ్చే చిన్నారులు, భావి భవిష్యత్ పౌరులు కూడా ఆయన మార్గాలను అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు జాతికి గర్వించదగ్గ వ్యక్తి, దేశంలో
ఎక్కడ లేని విధంగా మన తెలుగు భాషకి సపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత శ్రీ పొట్టి శ్రీరాములు గారికి చెందుతుంది. దాదాపు 58 రోజులు నిరాహార దీక్ష చేసి చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. అటువంటి మహనీయుడిని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన తెలుగు వారికి, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ప్రథమ కర్తవ్యం. అలాగే ఆయన రాష్ట్ర సాధన కోసమే కాకుండా ఇతర హరిజనులు దేవాలయంలో ప్రవేశించడం కోసం కానీ వాళ్ళ జీవన అభివృద్ధి కోసం కానీ ఎంతో కృషి చేశారు. వారి కృషి శ్లాఘనీయం. ఈరోజు వాళ్ళు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు అందరూ దేవాలయాలకు ప్రవేశం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడంలో మాకు అభినందన. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో ఇసుక రీచ్లను గుత్తేదారులకు అప్పగించి సగటు మనిషి కొనలేని విధంగా పెంచి యూనిట్ ఇసుక ధర 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు అమ్ముకొని భవన కార్మికులకు పని దొరకకుండా చేసిన చరిత్ర వైసీపీ పాలకులదని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ తెలిపారు. ఆమె సూలూరుపేట టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైసీపీ నాయకులతో కలిసి ఇసుక రీచ్లపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి పేదవారు తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణాలు చేసుకుని ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను ప్రారంభించిన పారదర్శకంగా పాలన చేస్తుంటే వాస్తవాలను తెలుసుకోకుండా నోటికొచ్చిన విధంగా అవాకులు చెవాకులు పేలడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తప్పు జరిగితే సరిచేసుకుంటామని, జరగని దానిపై మాట్లాడటం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, సూలూరుపేట నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, షేక్ రఫీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. లేకుండా గత ప్రభుత్వ నాయకులు చేశారు. మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది, గతంలో ఈ ఇసుక విధానాల వల్ల ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా ఆపేసి కాంట్రాక్టర్లు కానీ లేదా నిరుపేద ప్రజలు కూడా ఎంతో నష్టపోయిన పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను తీసుకొచ్చి చాలా మంది హౌసెస్ ఈరోజు మనం శాంక్షన్ చేస్తున్నాం. అవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి ఈ ఫ్రీ ఇసుకని తీసుకొచ్చి అందరికీ అందించి ఇసుకను అందించి నిర్మాణాలు పూర్తి చేయమని అందరికీ ఆదేశిస్తే ఈరోజు దాన్ని కూడా నెగిటివ్ చేస్తూ మాట్లాడుతూ రౌడీలాగా రీచ్ల్లోకి వెళ్ళి ఎక్కడో ఉన్న వెహికల్స్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి రీచ్లో పెట్టి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అధికారులను బెదిరించడం, అక్కడ ఉన్న డ్రైవర్లని కొట్టడం లేదా మెషిన్స్ని పగలగొట్టడం, ఇలాంటి రౌడీ రాజకీయం గతంలో 5 సంవత్సరాలు చూసి విసిగిపోయి ప్రజలు ఈరోజు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11కి తెచ్చారు. అయినా కూడా ఇంకా దౌర్జన్యాలు ఆపకుండా ఇంకా కూడా అదే దౌర్జన్యం కొనసాగిస్తూనే ఉంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా కూడా గమనిస్తారు. 11 సీట్లని సింగిల్ డిజిట్ తెచ్చుకునేంత వరకు కూడా మీరు దౌర్జన్యాలు ఆపరని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సూలూరుపేట నియోజకవర్గంలో ఒక రీచ్ని ఏర్పాటు చేసి దానికి టెండర్లు పిలిచి టెండర్లు ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చని మనకు పారదర్శకంగా ఈ టెండర్లని పిలిచి ఆ టెండర్లు వేసుకొని గవర్నమెంట్ కొంత ఫండ్ కట్టి ఒక రీచ్ ని తయారు చేసి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో ఒక్క ఫ్యాక్టరీ రావాలంటే ఒక్క ఇండస్ట్రీ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బెదిరించి పంపించేసేవాళ్ళు, రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ రాకుండా చేశారు. ఈ రోజు ఇండస్ట్రీస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈ రోజు ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ రోజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది, చాలా వరకు సీసీ రోడ్లు అన్ని కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవంతా ఇసుక విధానం ప్రాపర్ గా మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి పదంలో కూటమి నాయకులు ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే ఇంకా కూడా వాళ్ళని విమర్శించడం అంటే ఇవంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఏ రోజైనా మీరు చూస్తే తెలుగుదేశం నాయకుల వీడియోలు కానీ లేదా జనసేన నాయకుల వీడియోలు కానీ మీరు చూస్తే ఆ రోజు మన అంటే గర్వంగా ఉంటది.
మన పార్టీ నిర్మించుకున్న రోజని, ఆ రోజు నాయకుల గురించి మాట్లాడతాం, లేదా మనం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడతాం, స్టార్ట్ చేసిన నాయకుల గురించి మనం మాట్లాడతాం. కావి అవన్నీ వదిలేసి టిట్కో ఇళ్ళని మేము నిర్మించాము, తాళాలు వేసున్న వాటిని ఈరోజు తాళాలు ఓపెన్ చేస్తున్నారు. మనము ముందు టిట్కో హౌసెస్ నేను ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత విజిట్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే హౌసెస్ ఎలా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మే నెలలో 5, 6వ తేదీలో జరగనుందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డికి ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోదల రామారావు, ఆలయ చైర్మన్ నాన్నబాల సుబ్బారావు ఆధ్వర్యంలో నాయుడుపేట పెద్దలు తాంబూలమిచ్చారు. ముందుగా దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు విన్నమాల గ్రామంలోని పెద్దకాపు ఇంటికి చేరుకున్నారు. జాతరలో ఎటువంటి అవాంతరాలు లేకుండా జాతర జరిపించవలసిందిగా అరకు శ్రీనివాసులరెడ్డి గ్రామ పెద్దలు కోరారు. అనంతరం తాంబూలమిచ్చి స్వాగతం పలికారు. ఈ నెల 17వ తేదీన మొదటి చాటింపు ప్రక్రియతో జాతర ప్రారంభమవుతుందని వారు తెలిపారు. 3 సార్లు చాటింపు ప్రక్రియ పూర్తి చేసుకుని మే 5వ తేదీ రాత్రి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారిని నిలుపు మే 6వ తారీఖున జాతర జరుగుతుందని వారు తెలిపారు. మే 3వ తేదీన ఉదయం నుండి పట్టణంలో ఘట్టం ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. పట్టణ ప్రజలు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల కుబేర్మణి శేషగిరి, గుంటూరు లక్ష్మయ్య, ఆలతూరు రవి, పైడిగండ్ల మునుస్వామి, పూండి రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు టెన్షన్ గా రూమ్ లోకి వెళ్లిన విద్యార్థిని పలకరించేందుకు తల్లిదండ్రుల పాటలు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు తమ బిడ్డలు పరీక్ష హాల్లోకి వెళ్తుండగా టెన్షన్ గా మీరు కంగారు పడకుండా రాయండి అంటూ చెప్పడం కనిపించింది. తెలుగు సబ్జెక్టు మొదలవుతుండటంతో తమ విద్యార్థులకు కొన్ని ఓరల్ గా వచ్చే సబ్జెక్టును ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు అందజేశారు. కలిచేడు ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ 92 మంది తమ సెంటర్లో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షల కేంద్రాల వద్ద SIN క్రాంతి కుమార్ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హలో 1 2 ఇటువైపు 3 4 ఇటువైపు టీవీ లేక సార్ సార్ నేను కల్చర్ హై స్కూల్లో చీఫ్ సూపర్గా పనిచేస్తున్నాను సార్. ఇక్కడ ఈ సెంటర్ నెంబర్ వచ్చి 58 MMLWO HS కల్చర్డు. ఇక్కడ 92 మంది విద్యార్థులను అలాట్ చేశాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ICS రోడ్లో నూతనంగా మెడికేర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రోహిణి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిరోమణి శర్మ. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని వసతులు ఏర్పాట్లు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి CR న్యూస్.